ఇంతైతుంది. హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఏంటంటే మన ఛానల్లో 101 వీడియో అనమాట. 100 వీడియోస్ క్రాస్ అయినాయి. సో కొంచెం స్పెషల్గా ఉండాలని ఇట్లా వాయిస్ రికార్డ్ చేస్తూ వీడియో రికార్డ్ చేస్తూ మాట్లాడుతున్నాను. యా, ప్లీజ్ ఇగ్నోర్ బ్యాక్గ్రౌండ్ సౌండ్, ఎందుకంటే అందరు ముచ్చట్లు వేసుకుంటున్నారు అనమాట. సో మనం ఇవాళ అనాటమీ చదువుదాము. ఇట్స్ టైమ్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ ఏంటంటే చెప్తాను, ఇంత అవుతుంది. సారీ, ఇంత అవుతుంది. ఓకే, 8:15 అవుతుంది అనమాట. అంటే నా వాచ్లో 8:15 అంటే 8:10 అవుతుంది అనమాట. యా, హలో గైస్, వన్స్ అగైన్ హలో. అండ్ ఏంటంటే నేను టర్మినాలజీ చెప్పాను కదా, టర్మినాలజీ చదువుతున్నాను అనమాట, అనాటమీది. సో ఏంటంటే మనము రేడియాలజీ కాబట్టి ఎక్స్రే పొజిషన్స్కి టర్మినాలజీ ఉంటుంది కదా. సో ఏపీ పొజిషన్, యాంటీరియర్ పోస్టీరియర్ యాంటీరియర్, లాటరల్, ఇట్లా వ్యూస్ ఉంటాయి కదా, అవి గురించి ఈ బుక్లో చదువుతున్నాను అనమాట. సో నేను ఈ బేసిక్ రేడియోగ్రఫీ బుక్ ఇంకా క్లర్క్స్ బుక్ రెండు యూజ్ చేస్తున్నాను అనమాట. సో నేను క్లర్క్స్ పాకెట్ బుక్ యూజ్ చేస్తున్నాను. అండ్ కొంచెం టాపిక్స్ అనేది చిన్న ఉంటాయని నేను ఆ బుక్ తీసుకున్నాను అనమాట. సో డెప్త్ అయితే చాలా ఉంటుంది అనమాట. అండ్ ఫస్ట్ నేను ఇది కంప్లీట్ చేశాక, టర్మినాలజీ కంప్లీట్ చేశాక ఐ వెంట్ ఫర్ పొజిషన్ బుక్స్. పొజిషన్ చెస్ట్ ఎక్స్రే పొజిషన్, ఏపీ లాటరల్, యాంటీరియర్ పోస్టీరియర్, ఇట్లా అన్ని వ్యూస్ చదువుకుంటూ వచ్చాను. ఏంటంటే మనకి ఇక్కడ మేము చేసే క్లినికల్ క్లాసెస్లో అయితే జస్ట్ ఒక 3 వ్యూస్ ఉంటాయి అనమాట. యాంటీరియర్ పోస్టీరియర్ యాంటీరియర్, లాటరల్, ఈ 3 పొజిషన్స్ ఉంటాయి. కానీ బుక్లో మాత్రం స్పెషల్ వ్యూస్ ఉన్నాయన్నమాట. అండ్ ఆ స్పెషల్ వ్యూసే మనకి ఎగ్జామ్లో అడుగుతారు. ఈ యాంటీరియర్ పోస్టీరియర్ జనరల్గా అడగరు. సో అన్ని స్పెషల్ వ్యూస్ చదువుకోవాలి అండ్ చదివాను కూడా. అండ్ ఇంకోటి ఏంటంటే స్పెషల్ వ్యూస్ కూడా ఈ బుక్ రేడియోగ్రఫీ బుక్లో ఉంటాయి, క్లర్క్ బుక్లో కూడా ఉంటాయి, ఈ బుక్లో కూడా ఉంటాయి. సో ఇప్పుడు మేము ప్రీ ఫైనల్స్ రాసాం కదా, సో ఆ క్వశ్చన్స్ కూడా ఇది స్పెషల్ వ్యూస్ కూడా ఇచ్చారనమాట అప్పుడు కూడా. సో అప్పుడు ఇచ్చారు, ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్లో కూడా ఇచ్చారు. అంటే జస్ట్ నేను అప్పుడు ఇచ్చిన క్వశ్చన్స్ ఇప్పుడు కొంచెం రివైజ్ చేసుకుంటున్నాను. అండ్ ఏంటంటే అప్పుడు మాకు అనాటమీ టర్మినాలజీ టాపిక్ అవసరం లేదు, మీరు ఇట్లా వేరే చూసుకొని చదవండి. అంటే వేరే పొజిషన్స్, చెస్ట్ పొజిషన్, నీ పొజిషన్స్, యాంకిల్ పొజిషన్స్, ఇవే చదువుకోండి, ఇవే స్పెషల్ వ్యూస్గా చదువుకోండి, అంతే. టర్మినాలజీ ఎగ్జామ్ వరకు చదువుకోండి అని చెప్పారు. సో ఇప్పుడు నేను చదువుతున్నాను అనమాట టర్మినాలజీ. యా,
టర్మినాలజీ ప్లస్ రేడియేషన్ సేఫ్టీ గురించి చదువుతున్నాను అనమాట. ఎంత ఎక్స్పోజర్ టైమింగ్ ఉంటుంది కదా, అండ్ ఎంత కేవీపీ ఎంఏఎస్ పెట్టాలో అది కూడా చదువుతున్నాను అనమాట. ఇంకా రేడియేషన్ సేఫ్టీ గురించి కూడా, అండ్ ఏం సేఫ్టీ మెషర్స్ తీసుకోవాలి, పేషెంట్కును ఎక్స్రే మిషన్కి ఎంత దూరం ఉండాలి, ఎక్స్రే టేబుల్కి ఎంత డిస్టెన్స్ ఉండాలి, అదంతా చదివేస్తున్నాను అనమాట. సో నేను క్లర్క్స్ బుక్ ఇది కూడా యూజ్ చేసి, సో ఈ బుక్లో అంత సేఫ్టీ గురించి లేదనమాట, ఓన్లీ రేడియల్ టర్మినాలజీ ఉంది. సో క్లర్క్స్ బుక్లో సేఫ్టీ గురించి అండ్ సేఫ్టీ మెషర్స్ ఏమేమి ఉంటాయి, బేసిక్ సేఫ్టీ మెషర్స్, లెడ్ ఆప్రాన్, ఇవన్నిటి గురించి ఉన్నాయన్నమాట. సో ఇది ఉన్నది రెండు ఒకటేసారి కవర్ చేస్తున్నాను. సో ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ 1 day ఫర్ దట్ అనమాట. సో ఇప్పుడు సేఫ్టీ గురించి కూడా చదివితే చాలా డెప్త్ అయిపోద్ది. సో 2 ప్యారలల్గా జరిపితే అయిపోద్ది అనేసి నేను 2 ఒకసారి చదివేస్తున్నాను.